హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? చూడండి, ఎన్ని రోజులకైతే పర్ఫెక్ట్గా మామిడికాయ ఊరగాయ అయితే పెట్టేశామండి. పర్ఫెక్ట్ కొలతలతో అయితే మీకైతే చెప్పాలని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అది కూడా మేమైతే జాడీలో పెట్టాము. ఇదైతే అమ్మ చేతి ముద్దనుకోవచ్చు. ఎంత బాగుంటుందో, అమ్మని ఆవకాయని మర్చిపోలేము కదా. ఇంకైతే ఈ ఆవకాయని వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే ఒక ముద్ద లాగించేయాలని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయి ఎమ్మీ మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే మంచి ఆవకాయ పెట్టడానికి అయితే ఆ మామిడికాయలు అయితే తీసుకొని బాగా వాటర్తో వాష్ చేసుకొని క్లాత్తో అయితే తుడిచేస్తున్నాం అనమాట. ఇలా తుడిచేయడం వల్ల అయితే తడి ఉండకుండా ఉంటుందండి. ఇంకైతే బాగా తుడిచేసిన తర్వాత అయితే ఇంకా మా డాడీకి చెప్పైతే ఇంకా ముక్కలు అయితే కొట్టిస్తున్నాం అనమాట. చూడండి, కొడవలతో బాగా కోసి ఇంకైతే మా డాడీ అయితే ముక్కల్లాగా అయితే కట్ చేస్తున్నారు. ఇంకైతే చూడండి, ఇదైతే మొగాలు చేయాల్సిన పని అండి, ఎందుకంటే వేళ్ళ మీద పడుతుంది కాబట్టి. ఇంకా మా డాడీ ఇట్లా చేస్తున్నారు చూడండి. ఇంకైతే మా డాడీ అన్ని ముక్కలు చేసేసిన తర్వాత అయితే నేనైతే ఒక నైట్ మొత్తం అయితే బాగా ఎండపెట్టేసాను అనుకోండి. ఇంకా ముక్కలన్నీ బాగా ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసాను పట్ట మీద వేసి. ఇంకా ఆరబెట్టేసిన దాన్ని అంతా ఒక జాడీలోకి అయితే ఇంకైతే మా మమ్మీ అయితే అస్సలు చేయనే తగిలించకూడదు, పాడైపోతుంది అన్నది. అందుకోసం అయితే నేను స్పూన్తోనే ఇంకా అయితే తీసుకొని ఇంకా అన్నీ ముక్కలు అయితే వేసేసాను జాడీలోకి. తర్వాత అయితే ఉప్పు చెప్తున్నాను చూడండి. పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే ఉప్పు వేసుకోనండి. ఇంకైతే ఆవాలు మెంతుల పౌడర్ వచ్చి టీ గ్లాస్ ఆవాలు, మెంతులు 1/2 గ్లాస్ వేసుకొని వేయించుకొని దూరగా మిక్సీ పట్టేసింది వేసాను అనమాట. ఇంకైతే కారం చూడండి, హాఫ్ కేజీ కారం అయితే పెట్టిందండి ఆవకాయకి. ఈ మామిడికాయ ముక్కలన్నీ కొలుచుకుంటే అయితే 1.5 అంటే 1.5 కేజీ ఉందన్నమాట మామిడికాయ ముక్కలు. అందుకోసం అని చెప్పి మేమైతే 1/2 కేజీ మనకు కారం పట్టిందండి. ఇంకైతే చూడండి, దీంట్లోకి టీ గ్లాస్ హాఫ్లో అయితే మనమైతే పసుపు వేసేసానమాట. తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసేసి ఆయిల్ ఒకటే దీంట్లో తిరగమాత వేయకుండా కాచి చల్లార్చి ఇంకా తర్వాత ఆ ముక్కల్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే ముక్కలకి బాగా పట్టేంత వరకు మనం బాగా పట్టించిన తర్వాత అయితే చూడండి, ఇట్లయితే దీని మీద క్లాత్ కట్టేసి అయితే మేము ఒక 3 days అట్లే బాగా ఉంచేసామన్నమాట. తర్వాత అయితే మీకు తీసి చూపిస్తాను అన్నమాట. ఆవకాయ అయితే పెట్టేసాం, మొత్తానికైతే బాగా సక్సెస్ అయిపోయింది. బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. మా పక్కింటి అక్కని అడిగైతే మేము ఈ మెజర్మెంట్స్తో పెట్టాము. అక్క చాలా థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పావు, నాకైతే బాగా నచ్చేసింది. ఇంకెప్పుడు చెప్పినా కూడా అక్క బాగా చెప్పినట్టు పెడితే అయితే అదిరిపోతుంది అనమాట ఆవకాయ. ఒకసారి టమోటా అది కూడా ట్రై చేశాను, అట్లే వచ్చింది. ఇప్పుడు కూడా మామిడికాయది కూడా చాలా బాగా కుదిరింది. ఇంకైతే ఈ ఆవకాయనైతే మేము టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామన్నమాట. ఇంకైతే రైస్లోకి నేను మా చెల్లి ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి ఈగర్లీ వెయిట్ చేసామండి. ఇంకైతే మీకు చెప్పడం ఒకటి మర్చిపోయానండి, ఉప్పు వేసేటప్పుడు అయితే మనం ఆ ఉప్పు చెప్పాను కదా 1.5 గ్లాస్ పెద్ద గ్లాస్తో తీసుకున్నామని చెప్పి అదైతే మిక్సీ పట్టి వేసుకోవాలంటే అక్క చెప్పింది. మేము కూడా అట్టే వేసామన్నమాట. అది చెప్పడం మిస్ అయిపోయాను చూడండి. ఇంకైతే ఆవకాయ వేసుకొని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి తింటే అబ్బో అద్భుతం అనుకోండి. ఇంకైతే ఇది మా చెల్లి టేస్ట్ చేయడానికి మా చెల్లికి అయితే ఇచ్చేస్తున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. బాయ్ బాయ్.